హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికి ఎలా అయితే ఈ తాటిపళ్ళని సంపాదించానో బాగా తయారైపోయాయి కాయలు. ఫస్ట్ ఇలా నీట్గా వల్చేసి పెట్టేసుకుని ఇంకా పాకం తీద్దామని అన్నీ రెడీ చేసాము. వీటి స్మెల్ అయితే చాలా స్వీట్గా వస్తుంది. చాలా బాగా తయారయ్యాయి ఇవి. ఇలా నీట్గా తక్కువ చేసుకొని పాకానికి రెడీగా చేసాము. సిటీస్లో అయితే కొంచెం కష్టమే, కానీ పల్లెటూరులో అయితే ప్రకృతి ప్రసాదించిన ప్రసాదం లాగా అనమాట. చాలా టేస్ట్ ఉంటాయి, అసలు అందరికీ నచ్చుతాయి ఇవి. ఈ సీజన్లో అయితే ఎవరు చేసుకోకుండా అయితే ఉన్నారు. ఈ తాటికాయలు దొరికిన వాళ్ళు అయితే అసలు ఖచ్చితంగా ట్రై చేస్తారు. సో చూసారు కదా, ఇలా పాకం తీసుకున్నాము. చేతులతో కొంచెం వాటర్ పెట్టి అలా అంటే పాకం చాలా బాగా వస్తుంది. వాతావరణం అయితే చాలా చల్లగా మారిపోయింది. చాలా చల్లగా ఉంది ప్రస్తుతానికి. వీళ్ళ వేడిగా స్వీట్ తింటే చాలా బాగుంటుంది. ఈ లోపు మా అన్నయ్య వాళ్ళు వెళ్ళి అరిటాకులు తెచ్చారనమాట. ఇంకా టీ బ్రేక్ తీసుకున్నాం అందరం. ఇలా బెల్లం అల్లం వేసిన టీ, చక్కగా వేడి టీ, చల్లని వాతావరణంలో అందరం కలిసి టీ తాగుతుంటే ఆ పల్లెటూరు వాతావరణంలో అబ్బా, ఆ ఎంజాయ్మెంటే వేరు. మళ్ళీ మా అత్త అయితే మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట. సో 2 అట్లు వేసుకుందామని అనుకుంటున్నాము. ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి కదా అనేసి. సో ఇలా నీట్గా పాకం తీసేసి మళ్ళీ ఆ పాకాన్ని వడకట్టి చికెన్లో వచ్చిన పాకంతో మనం ఇప్పుడు అట్టు తయారు చేసుకుందాం. నాకైతే అట్టు వేయడం కన్నా ముందే ఈ పాకాన్ని నేనే తినేస్తాను అనమాట. పిండి కలిపాక అయితే అది చాలా టేస్ట్ ఉంటుంది. అబ్బా, నాకు చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇడ్లీ రవ్వ అనమాట. మనం బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. బియ్యం ముందుగా నానబెట్టి మనం ఎండలో పెట్టి అది పిండి పట్టించి అది వేసుకుంటే అది ఇంకా చాలా టేస్ట్ ఉంటుందంట. సో ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి మేము వెళ్ళిపోవాలి రేపు. సో ఇప్పుడే మేము ఇలా రవ్వ తెప్పించి వేసేస్తున్నాము. ఇది కూడా చాలా బాగుంటుంది, కాకపోతే దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. ఇంకా మొత్తానికైతే ఇదిగో ఇలా కలుపుతున్నాము. అలాగే ఈ ఫ్రూట్స్ చాలా టేస్ట్ ఉన్నాయి. మనం స్వీట్ కూడా షుగర్ బెల్లం కూడా వేసుకోక్కర్లేదు, అంత స్వీట్ ఉన్నాయి. కాకపోతే కొంచెం బెల్లం వేస్తే ఇంకా టేస్ట్ వస్తాయనేసి, అంటే రవ్వ వేసాం కదా, సో మనం కొంచెం బెల్లం యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. సో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ అవన్నీ నేను షేర్ చేస్తాను. మన విలేజెస్లో చేసే ఇవి వంటలన్నీ మనం ఫాలో అవుతూ ఉండాలి. సో ఇలా కలిపేసి నీట్గా ఎక్కడ కూడా లంప్స్ లేకుండా కలిపేసేసుకోవాలి మనం నీట్గా. ఇడ్లీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే ఇడ్లీ పప్పు ప్లేస్లో ఈ తాటి పేస్ట్ అనమాట. ఈ గుజ్జుని ఇడ్లీ రవ్వతో మనం కలిపేసుకుంటాం. సేమ్ యాజ్ టీస్గా మనం అట్లు వేసుకోవచ్చు, వీటితో ఇడ్లీ వేసుకోవచ్చు, గారెలు వేసుకోవచ్చు. ఎక్కడైనా ఇప్పుడు బయట దొరికేస్తున్నాయి. ఇప్పుడు గారెలు అవి అన్నీ అమ్మేస్తున్నారు. సో ఇంట్లో చేసుకుంటే ఆ సంతృప్తి వేరు కదా. మనం తినడానికి కూడా చాలా ఆ ఫీల్ చాలా బాగుంటుంది ఇంట్లో చేసుకున్నాం అన్న సంతృప్తి. సో ఇందులో లైట్గా షుగర్ వేసుకుంటున్నాం. సో ఇలా నీట్గా కలిపేసి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. షుగర్ కన్నా అయితే బెల్లమే బెటర్. బెల్లం కూడా 1 కప్పు యాడ్ చేసాము. ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి మనం. దీనికి ఆయిల్ ఎంత ఎక్కువ వేస్తే అంత బాగా వస్తుంది అనమాట. అంత సాఫ్ట్గా బాగా కుక్ అవుతుంది. సో ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఇలా నీట్గా కలిపేసుకుని ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అప్పుడే లోపలికి వెళ్తుంది అనమాట ఆయిల్. ఇంకా మీరు ఎలా చేసుకుంటారో, ఇంకా మీరేం వేసుకుంటారో ఒకసారి కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా
ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ ఫాలో అవుతుంటారు కదా. సో ఇదైతే మా స్టైల్ అనమాట. మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి, నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు నేను కూడా ఫాలో అవుతాను. సో మొత్తానికి ఇంకా పుల్లలు మొత్తం పొయ్య 2 అట్లు అన్నీ అరేంజ్ చేసుకున్నాము. 2 అట్లు వేయాలి కదా, సో అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాము. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకంతా అయిపోయింది కాబట్టి ఈ పెనాలకి నీట్గా ఆయిల్ అప్లై చేసేసుకుని, ఆయిల్ అప్లై చేస్తే ఇప్పుడు మనకి అట్టు ఈజీగా వస్తుంది అనమాట. లేకపోతే అడుగంటేసి సరిగ్గా రాదు. సో మంచిగా ఆయిల్ అప్లై చేశాక మళ్ళీ దానిపైన ఆకు వేయాలి కంపల్సరీ, లేకపోతే కింద మాడిపోతుంది. మనం ఆకేసినా సరే కొద్దిగా లైట్గా మాడుతుంది, ఆకైతే కంపల్సరీ వేసుకోవాలి. సో ఇలా ఆకేసుకుని ఈ పిండి అంతా దానిపైన వేసేసుకోవాలి. అందులో వేసే ముందు ఒకసారి దీన్ని టేస్ట్ చేయండి ఫ్రెండ్స్, నాకైతే చాలా నచ్చుతుంది. మీకు ఎంతమంది నచ్చుతుందో నాకు తెలియదు కానీ, సో ఖచ్చితంగా కమెంట్ పెట్టండి మీకు నచ్చే వాళ్ళు. నాలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అని తెలుసుకోవాలని ఉంది. సో ఇంకా మంచిగా ఇలా కలిపేసుకున్నాం కదా. ఇంకా మనం వేసేసుకుందాం అందులో. రవ్వ ఎక్కడైనా మళ్ళీ ఉండిపోతే గడ్డలు కట్టేస్తుంది అనేసి సో మొత్తం బాగా కలుపుతుంది అనమాట. ఇంకా టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉందో ఏంటో. ఇంకేసేసుకుంటున్నాం ఇందులో. అంటే 2-3 ఆకులు పెట్టేసి కింద మళ్ళీ ఆకుల్లో కొంచెం ఆయిల్ వేసి అప్పుడు వేసేయాలి. అప్పుడు వేసేసి మనం నీట్గా పైన ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటే మంచిగా అట్టు బాగా కుక్ అవుతుంది అనమాట. సో ఇది ట్రెడిషనల్ వే అనమాట. ఇప్పుడు అందరూ స్టవ్ మీద అట్లాగా పెనం పెట్టేసి ఆయిల్ వేసి వేసేస్తున్నారు. సో ఈ అరటాకుల్లో నుంచి కూడా మనకి ఆ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మన ట్రెడిషనల్ పక్కా పల్లెటూరులో వేసే విధానం అనమాట. ఈ కట్టెల పొయ్యి మీద ఇలా ఆకులు వేసి ఇదంతా పల్లెటూరులోనే సాధ్యమవుతుంది, సిటీస్లో అనుకున్న అన్నీ అవ్వవు కదా. సో ఇదన్నమాట. ఇంకా పైన మంచిగా ఆకులు వేసేసి ఇంకొక 2-3 పొయ్యి మీద పెట్టేస్తే ఇంకా సెట్ అనమాట. ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసాము. సో ఇలా చాలాసేపు మంచిగా ఉడికాక చెక్ చేయాలి మధ్యలో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.